ఇకపోతే ఆంధ్రజ్యోతి వీళ్ళకి కూడా ఈ ప్రవీణ్ అడ్వర్టైజ్మెంట్తో నడుస్తుంది. ఇందులో కూడా ప్రధానంగా మళ్ళీ అవే తప్పులు అన్నటువంటి వార్తనే రాశారు. జగన్ సర్కార్ని కూల్చిన అడ్డగోలు రీసర్వే అయినా ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే కొలతలు, దీంతో అడుగడుగున తడబాట్లు, రైతుల గగ్గోలు, ఊర్లే మార్చేస్తున్న అధికారులు, సర్కారు చెబుతున్న రైతుల ప్రమేయం గాలిలోనే, తప్పు జరుగుతోందని తెలిసిన పెద్ద బాసులు గప్చుప్, ఎవరైనా నోరెత్తే సస్పెండ్ చేస్తాను హెచ్చరికలు, అవేమీ బయటపడకుండా దాటవేతలు, కలర్ఫుల్ ప్రజెంటేషన్లతో సర్కార్ కళ్ళకి గంతలుంటే ఆ గ్రామం పేరు కురుకూరు, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని వ్యవసాయ గ్రామం మీద ఏపీ సర్వే సరిహద్దుల చట్ట ప్రకారం గ్రామంలో భూములు సర్వే చేస్తామని సెక్షన్ 6 కింద నోటీస్ ఇచ్చింది. సర్వే సెటిల్మెంట్ శాఖ సర్వేయర్లు భూములు కొలిచారు. రైతులకు నోటీసులు ఇచ్చారా లేదా అన్న దైవాధీనం. సర్వే పూర్తయింది, కానీ ఊళ్ళో ఏ ఒక్క రైతు భూమిని సరిగ్గా కొలవలేదని, రీసర్వే అంతా తప్పులు తడగ్గా వచ్చిందని తేలింది. దీంతో రైతులు గగ్గోలు. మండలంలో మరో 3 గ్రామాల్లోనూ ఇదే సేమ్ సీన్. జగన్ ప్రభుత్వంలోనూ అచ్చం ఇలాగే జరిగింది. రీసర్వేలోని తప్పులే అంతిమంగా జగన్ సర్కార్ పతనానికి ప్రధాన కారణమై అవే తప్పులు ఇప్పుడు అధికారులు అక్షరం పొల్లుపోకుండా అమలు చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వానికి రాజకీయ ఇబ్బందులు తప్పు. రీసర్వే తప్పులని తొక్కిపెడుతున్నటువంటి అధికారులు ఇదే కోరుకుంటున్నారా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎప్పుడైనా అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, దాన్ని ప్రభుత్వానికి రుద్ది జగన్ మీదకి రుద్దారు. ఇప్పుడు మళ్ళీ అధికారులు మాత్రమే చేస్తున్నారు, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు నాయకులే జయించారంటున్నారు, ఇప్పుడేమో ఆ ఉద్యోగులు చేస్తున్నారంటారు. నీచాతి నీచ జర్నలిజానికి సంబంధించినటువంటి అసలైనటువంటి వార్తా వక్రీకరణ అలాగే ఉంటుంది. లేకపోతే వెనిజులాపై దాడిని ఇక్కడ కూడా